మేము కష్టపడి 5 సంవత్సరాలు నీళ్ళు పెట్టి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తీసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే మాస్టర్ గారు మాట్లాడతారు, చేస్తే పోలీసులు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నారు. చెప్పండి నీ గారిని తెలుసు, నీళ్ళ కష్టాలు తెలుసు. అయినా మీరు మా కొండ ప్రాంతం ఇదే దగ్గర చెప్పండి సార్. గతంలో మేము ఆపించామా లేదా? మీరు మా ఈ ఉన్నారు కదా, ఇదే విధంగా నీళ్ళు ఇబ్బంది వస్తాయని చెప్పని అంత పూర్తయిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొనదల కొండ ప్రాంతం మేర చిన్న చూపు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దేవారి పొలాల కోసం, అక్కడున్న అపార్ట్మెంట్ల కోసం, పెద్ద పెద్ద బిల్డింగ్ల కోసం ఈరోజు మా కొండ ప్రాంతానికి వస్తున్న నీరు దొంగలించి దోచుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. మా కొండ ప్రాంతంలోనే మామూలుగానే నీటి కష్టాలు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ నీటి కష్టాన్ని తొలగించి ప్రతి ఒక్కరి దగ్గర మంచినీటి సౌకర్యం అందించే విధంగా మేము కృషి చేస్తే ఈరోజు మేమిచ్చిన నీళ్ళు, కొండ ప్రాంతానికి మేమిచ్చిన నీళ్లు దోచుకునే విధంగా, దొంగలించుకునే విధంగా గద్దేవారి పొలాలకి తరలిస్తాం జరుగుతుంది. ఏమైపోయారు ఎమ్మెల్యే? ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం షో రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి మీరు గెలుస్తూనే కానీ ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఆలోచన స్థానిక శాసనసభ్యులకు లేదు అని చెప్పిన సందర్భంగా చెప్పారు. 2 రోజుల నుంచి గారు ఈ ప్రాంతంలో ప్రజానికం అందరు గారు మాకు నీళ్లు మా నీళ్లు తరలిస్తే మాకు మంచి నీళ్ళు తాగటం గారు ఎన్నో ఇబ్బందులు పడతామని చెప్పని ప్రజానికం ఇబ్బందులు పడి బాధపడుతుంటే పలకరిస్తానికి గారు ఎవరు రాలా, అధికారులతో మాట్లాడి ఆపిస్తానికి గారు ఎవరు రాలా. కేవలం షో చేసుకుంటూ షో మాస్టర్ లాగా తిరుగుతున్నారు కానీ ప్రజానికం గురించి ఎవరు పట్టించుకునే విధంగా లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా నాయకులు ఒక పోరాట పట్టిమ. ఎట్టి పరిస్థితిలో కొనదల కొండ ప్రాంతానికి, ఎందుకంటే గంగిరెద్దుల దగ్గర విజయనగరం కాలనీ నుంచి క్రీస్రాజపురం నుంచి చుట్టుకొండ సెంటర్ దాకా మొత్తం కొండల ప్రాంతం అంతా గల నీళ్ళు ఇబ్బంది వచ్చే పరిస్థితి. మా నాయకులు ఈరోజు పోరాటంగా 2 రోజుల నుంచి గారా అధికారులు దిగొచ్చే విధంగా. ఈరోజు ఎంత అన్యాయం అంటే మా వాళ్ళు పోరాటం చేస్తుంటే అడుగుతుంటే ఈరోజు ఉదయం పోలీసులను కాపలాగా పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరన్నా వచ్చి అడుగుతుంటే
నీ మీద కేసు పెడతాం, నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ముందుకు వెళ్తారు. ఇంతకంటే దారుణం ఇంకేదో ఉందా అని చెప్పని ఈరోజు మేము అందరం అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే ఆ నీళ్ళ ట్యాంకులో మేము దిగిన తర్వాత అధికారులు దిగి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము, ప్రజానికానికి ఎటువంటి కష్టం లేకుండా మేము చూస్తామని చెప్పని ఈరోజు హామీ పత్రం ఇస్తాం జరిగింది. కాబట్టి అధికారులు మేము చెప్పేది ఒకటే, ఏ విధంగా అయితే మీరు రాసిచ్చారో మా కొండ ప్రాంత ప్రజానికానికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ కమిషనర్ ముందే మేము ధర్నా చేస్తామని చెప్పిన విషయం అధికారులు చెప్పాం. అది హామీ పత్రం ఇచ్చారు. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు విజయంగా చెప్తూ రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి అండగా ఉంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. మీరు ఇది ఆపుతారా ఆపరా చెప్పండి చెప్పండి అధికారితో మాట్లాడతారా? చెప్పండి కమిషనర్ గారు చెప్పండి. జనాలు నీళ్ళ కోసం ఇబ్బంది పడతారు.